ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి కార్యక్రమంలోని 13 రకాల యూనిట్లను ఈ నెల ఆఖరులోగా గ్రౌండింగ్ అయ్యేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు, డిపిఎంలు, ఏపీఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాలల పనులలో భాగంగా స్కూల్ యూనిఫామ్స్, కుట్టు పని, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం 13 రకాల స్కీమ్లను తీసుకువచ్చిందన్నారు. మదర్ పౌల్ట్రీ ఫార్మ్ యూనిట్ టార్గెట్ గా వచ్చే నెల మొదటి వారంలోగా ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చాలన్నారు. డైరీ ఫార్మ్, కుట్టు పని కేంద్రాలు, మొబైల్ చేపల విక్రయ కేంద్రాలు, వ్యవసాయ యంత్ర సామాగ్రి అద్దె యూనిట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ కేంద్రాలు, డైరీ ఫామ్లలో డైరీ ఫార్మర్లను ఇలాంటి 13 రకాల నెలాఖరులోగా ఒక గ్రౌండ్ కు చేర్చాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకొని ఏబిఎంలపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని పీడీ, డిఆర్ఓలకు అధికారులను ఆదేశించారు. వెంటనే జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, డిపిఎంలు, ఏపీఎంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ అధికారులతో చర్చించి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేలా చర్యలు తీసుకోవాలని డిఆర్డీఓను ఆదేశించారు. మహిళా శక్తి లోన్ల కొరకు ఎవరూ కలెక్టరేట్ కు రాకుండా క్షేత్రస్థాయిలోనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని జిల్లా కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారన్నారు. పట్టణాలు, గ్రామాల్లో ప్రతి వార్డులలో పారిశుద్ధ్యం నిర్మూలనకు 3 సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ వార్డుల నుంచి స్పెషల్ ఆఫీసర్లు, మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్లు, వైద్యారోగ్య శాఖ తరఫు నుండి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఎస్హెచ్జి గ్రూపుల నుండి మహిళా సభ్యులను ఈ కమిటీలో సభ్యులుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సభ్యులు పట్టణాలు, పల్లెల్లో వివిధ వార్డులలో ఇంటికి తిరిగి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వకుండా ఉండడంతో పాటు ప్రతిరోజు డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా మహిళా శక్తి యూనిట్లు గ్రౌండింగ్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఆర్డీఓ జ్యోతి, మెప్మా పీడీ గీత, జిల్లాలోని గ్రామీణాభివృద్ధి శాఖ, డిపిఎంలు, ఏపీఎంలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇంటి లోపల నీటి నిల్వ చాలా చోట్ల కూడా మేము గమనించింది. నీరు నిల్వ అన్నది కనిపిస్తూ ఉంది. ఇంటి బయట అంటే ట్యాంకులలో కానీ, కుండీలలో కానీ, ఏదైనా డ్రమ్లలో కానీ, ఎస్పెషల్లీ అపరిశుభ్రంగా ఎవరైతే ఇంటి పరిసరాలు పెట్టుకున్నారో అక్కడ తప్పకుండా ఈ లార్వా అంతా కనిపిస్తుంది. అండ్ అటువంటి ఏరియాలోనే ఎక్కువ డెంగ్యూ కేసెస్ వస్తున్నాయి. కాబట్టి కొంచెం అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. సో మహిళా సంఘాల సభ్యులందరూ కూడా దీంట్లో ఇంటింటికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది టేకప్ చేస్తున్నారు. ప్రతి గ్రామంలో కూడా వివో ప్లస్ హెల్త్ డిపార్ట్మెంట్, పంచాయత్ సెక్రటరీతో మనం టీమ్స్ ఫామ్ చేస్తున్నాం. అర్బన్లో అయితే ఆర్పీస్, ఆశా ఏఎన్ఎంస్ అండ్ మున్సిపల్ వర్కర్స్తో. సో వీరి ఇంటింటికి కూడా తిరగాలి అండ్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి గ్రామం వారీగా. ఎవరెవరు ఏ హౌస్ మెంబర్స్ ఏ ఇల్లు తిరిగారు, ఎవరితో అవగాహన. ఫస్ట్ టార్గెట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 2-3 days. మదర్ యూనిట్ పౌల్ట్రీ అనేది 25 టార్గెట్ ఉంది. అవి అన్నీ కూడా విత్ ఇన్ నెక్స్ట్ బై September 7th, సెప్టెంబర్ 1st వీక్ వరకు కూడా అన్నీ కూడా గ్రౌండ్ అయిపోవాలి. అలానే మిల్చ్ యానిమల్స్ టార్గెట్స్ రివైజ్ చేయండి. బై అక్టోబర్ వరకు మొత్తం కూడా టార్గెట్స్ కంప్లీట్ అవ్వాలి. గ్రౌండింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. తర్వాత బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ యూనిట్స్ కూడా అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అన్ని కూడా యాజ్ పర్ మంత్లీ టార్గెట్స్ కంప్లీట్ చేసుకోవాలి. క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవి హై ప్రయారిటీ ఐటమ్స్. సో హైయెస్ట్ లెవెల్ డిఆర్డిఓ అండ్ ఏసీఎల్బి మీరు పర్సీవ్ చేసి ఇవన్నీ కూడా 1 monthలో మనకు గ్రౌండింగ్ అయిపోవాలి. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫర్దర్ డిలే ఇన్ గ్రౌండింగ్ ఆఫ్ క్యాంటీన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ దిస్ మొబైల్ ఫిష్ రిటైల్ యూనిట్స్. ఇవన్నీ కూడా మనం అనుకుంటే ఇమీడియట్గా అయిపోతుంది, అంతే సింపుల్ యాజ్ దట్. So within 1 month ఒకటి September end వరకు ensure that all this big events or big units are grounded. Highest level we will intervene if required. I'll also speak if anywhere bankers ఎక్కడైనా problem చేస్తుంటారు, but ensure that these units are grounded. So with this we close this meeting.